ఈ సృష్టిలో దేనికైనా వెలకట్టగలము గాని తల్లి ప్రేమకు మాత్రం వెలకట్టలేమని అందరూ అంటూ ఉంటారు. నవమాసాలు మోసి కని పెంచి పెద్దవాళ్ళను చేసేందుకు తల్లి పడే కష్టం అంతా ఇంతా కాదు. కన్న తల్లి రుణం ఏ విధంగా తీర్చుకున్నా తక్కువే. తండ్రి ప్రేమ కూడా అంతే. ఒక మెషిన్ మాదిరి బిడ్డల కోసం కష్టపడుతూనే ఉంటారు. కానీ ఓ యువకుడు తనకు తండ్రి కన్నా తన తల్లే ఎక్కువని నిరూపించాడు. తనను తన తల్లి పెంచి పెద్దవాణ్ణి చేసిన తీరుని మర్చిపోకుండా అమ్మ ప్రేమను తనువు ఉన్నంత వరకు గుర్తుండిపోయేలా చెరగని గుర్తుగా తన దేహంపై ముద్రించుకొని సృష్టిలో అమ్మ ప్రేమ గొప్పతనాన్ని చాటి చెప్పాడు. ఇంతకీ ఏంటా యువకుడు చేసిన పని? అమ్మ ప్రేమ కోసం అమ్మ పుట్టినరోజున ఆ యువకుడు ఏం చేశాడో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన ఓ యువకుడు అమ్మపై ఉన్న మమకారాన్ని, ప్రేమను సరికొత్త రూపంలో చాటుకుని అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. అమ్మ పుట్టినరోజు అనగానే అందరూ ఏదో ఒక గిఫ్ట్ లేదా మంచి ఖరీదైన చీర, నగలు కొనిచ్చి ఆనందపడుతుంటారు వారి పిల్లలు. కానీ అశ్వరావుపేట కొత్త మిషన్ బజార్కు చెందిన సింగులూరు నాగరాజు తన తల్లి వెంకటలక్ష్మి పుట్టినరోజున ఆమెకు గిఫ్టుగా శాశ్వతంగా గుర్తుండిపోయే విధంగా తన తల్లి రూపాన్ని తన గుండెలపై పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. తన కుమారుడు నాగరాజు తనపై ఉన్న ప్రేమను ఇలా పచ్చబొట్టు రూపంలో వేయించుకొని తన ముందు ప్రత్యక్షమవ్వడంతో తల్లి వెంకటలక్ష్మి ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కొడుకు గుండెలను హత్తుకొని మురిసిపోయింది. నా పేరు సింగూరు నాగరాజు. మా కోత మిషన్ బజార్ గుడినేశ్వరపేట. ఈరోజు మా అమ్మగారు పుట్టినరోజు సందర్భంగా చిన్నప్పటి నుంచి నన్ను ఎన్నో కష్టాలు పడి మా నాన్నగారు డ్రింకర్ అయినా సరే పట్టించుకోకపోయినా సరే తన కూలి పని చేసుకుంటూ నాకు ఏది కావాలంటే అది లోటు లేకుండా నన్ను పెంచి పెద్ద చేశారు. మనం తల్లికి ఎంత ఇచ్చి ఏది చేసినా కానీ రుణం తీసుకోలేం కాబట్టి తను ఇప్పుడు జీవితాంతం నా గుండె మీద ఉండాలని చెప్పని తన పుట్టినరోజు సందర్భంగా నేను పచ్చబొట్టు నా గుండె మీద వేయించుకున్నాను. సాధారణంగా ఈ కాలం కుర్రోళ్లు తనకు నచ్చిన యువతి, నటుల రూపాలను పచ్చబొట్లుగా వేయించుకొని వారి మన్ననలు పొందుతారు. కానీ నాగరాజు తన తల్లిపై ఉన్న ప్రేమతో తల్లి రూపాన్ని పచ్చబొట్టు రూపంలో గుండెలపై వేయించుకున్నాడు. దీంతో స్థానికులు సైతం నాగరాజు ప్రేమను చూసి భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి ప్రతిరూపాన్ని పచ్చబొట్టుగా వేసుకోవడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉందని అంటున్నాడు నాగరాజు. తన తండ్రి మద్యానికి బానిస కావడంతో తనను కంటికి రెప్పలా పెంచి ఇంతటి వాడిని చేసింది తన తల్లే అంటున్నాడు నాగరాజు. తల్లి కష్టాన్ని కళ్ళారా చూశాను కనుక అమ్మ ప్రతిరూపాన్ని గుండెలపై అమ్మ పుట్టినరోజున వేయించుకున్నానని నాగరాజు చెప్పిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. దీంతో నాగరాజుని అశ్వరావుపేట పట్టణంలోని ప్రముఖులు సైతం ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అమ్మ ప్రేమకు ప్రతిరూపంలా అమ్మ రూపాన్ని ఇలా గుండెలపై తను ఉన్నంత వరకు గుర్తుండిపోయేలా పచ్చబొట్టులా వేయించుకున్న నాగరాజుకు మనం కూడా అభినందనలు తెలియజేద్దాం.